మంచి సబ్జెక్టు, అందరూ యాక్టర్లు చాలా బాగా చేశారు. డైరెక్టర్ గారు ఆయన అనుకున్న పాయింట్ను అనుకున్న విధంగా చెప్పాడు, అందుకే ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. అందరికీ నా ధన్యవాదాలు. హలో, ఇప్పుడే కాంతా మూవీ చూడడం జరిగింది. యాక్చువల్గా మూవీ మొత్తం సూపర్గా ఉందన్న. ఫస్ట్ హాఫ్ మొత్తం ఇంట్రడక్షన్ ఇంకా స్టోరీ, ఫస్ట్ హాఫ్ నుంచే మనకి సస్పెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్లో రానా వస్తారు, రానా పర్ఫార్మెన్స్ పీక్. సెకండ్ హాఫ్ మొత్తం బీజిఎం, ఒక్కొక్క యాక్టర్స్ యొక్క యాక్టింగ్, కథ, స్క్రీన్ ప్లే, స్టోరీ వెళ్ళడం కానీ ఒక ఫ్లో అన్ని పీక్స్ ఉన్నాయి అన్న. వాషింగ్ పౌడర్ నిర్మాణం మీ కర్మ. థ్యాంక్ యూ. మూవీ చాలా బాగుంది బ్రో. ఒక ఫిల్మ్ మేకర్స్ చూడాల్సిన మూవీ. అండ్ 90s బ్యాక్ డ్రాప్, ఇవన్నీ సెట్స్ ఎలా ఉంటాయి, ఎలా వేస్తారు, ఆ కెమెరాస్ ఇవన్నీ ఆ సెటప్కి తీసుకెళ్ళాడు. ఒక బ్లాక్ అండ్ వైట్ సెటప్కి మనం యాక్చువల్లీ అవన్నీ చూసిండాం ఆ సెటప్స్ అన్ని. సో ఈ సినిమాలో అవన్నీ చూడొచ్చు మంచిగా. అందరు మూవీ చూడండి, చాలా బాగుంది. డీక్యూ అన్నకి పోటీగా చేసింది. ఇంకా రానా అన్న వచ్చిన తర్వాత సెకండ్ హాఫ్లో అయితే సినిమా వేరే లెవెల్. ఇంకా సముద్రకని గారికి చాలా మంచిగా చేశారు. మూవీ స్టోరీ ఓవరాల్గా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కానీ ఎమోషనల్ సైడ్ పోతుంది కాబట్టి స్టోరీ పరంగా చాలా బాగుందండి. థ్యాంక్ యూ. భయ్యా, కాంతా మనం చాలా సినిమాలు చూసుంటాం, బట్ ఇదొక సపరేట్ సినిమా. ఏ జోనర్ కాదు, ఏ టైప్ ఆఫ్ మూవీ కాదు, ఇది ఒక ప్యూర్ యాక్టింగ్ రిలేటెడ్ మూవీ. ప్రతి ఒక్క యాక్టర్ అవ్వాలి, సినిమా ఇండస్ట్రీలో బతకాలి, సినిమా నా ప్రపంచం అనుకున్న ప్రతి ఒక్కడి సినిమా ఇది. ఎంత బాగా తీశాడన్న సినిమాస్లో, అబ్బా 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 అన్న. వచ్చేసరికి రానా గారు ఇలా లేపారన్న సెకండ్ హాఫ్ని. చాలా అంటే చాలా బాగుందన్న. ఇంకా మెయిన్ మన భాగ్యశ్రీ గురించి మాట్లాడాలన్న. భాగ్యశ్రీ గురించి ఏం చెప్తామన్నా, ఆమె చేసిన ఒక మిస్టర్ బచ్చన్ సినిమా చూసి ఏమనుకున్నాం, కానీ ఈ సినిమాలో చేసిందన్న యాక్టింగ్ బా 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 చింపేసిందని చెప్తా వాళ్ళు. కాంతా మూవీ ఇప్పుడే చూడడం జరిగిందండి. దాంట్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక సస్పెన్స్ మెయింటైన్ చేయడము, చిన్న పాయింట్ని కూడా చాలా క్లారిటీగా చెప్పడము, మెయిన్ లీడ్స్ వాళ్ళ యాక్టింగ్ కానీ దుల్కర్ గారు అయితే జీవించేశారండి. గారు మ్యూజిక్ డైరెక్టర్ చించి పడేశారు. హాయ్ బ్రో, కాంతా మూవీ చూసాను ఇప్పుడే. బాగుంది, చాలా బాగుంది మూవీ. ప్రతి ఒక్కరు చాలా థ్రిల్ అవుతారు, ఎంగేజింగ్ గా ఉంది. డ్యూక్యూ గారు యాక్టింగ్ అయితే ఇరగదీస్తారు. ఆ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది, ఆ కెమెరాలు ఎట్లా ఉంటాయి, మొత్తం మన ఓల్డ్ బ్యాక్గ్రౌండ్ అంతా తీసుకెళ్ళిపోతారు సినిమాలో మనం చూడగానే. దానికో దుల్కర్ సార్ మన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్ అనిపించింది.